ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మన్నెమల గ్రామంలో గత 15 సంవత్సరాలుగా హెర్మోన్ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు జరుపుకుంటుండేవారు. మందిరం సంఘం పెద్దయిన యేసుప్రయ్య మాట్లాడుతూ, ఈరోజు ఆరాధన పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడం జరిగిందని, 2:30 గంటల సమయంలో మందిరంలో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు గమనించి ఫోన్ చేశారని, అక్కడికి వచ్చేసరికి మంటలు ఎగిసిపడుతున్నాయని, అయినా గ్రామస్తులందరూ చేరుకొని మంటలు కూడా అదుపులో చేయలేకపోయారని, మందిరంలో ఉన్న సౌండ్ సిస్టమ్, బల్లాలు, చేపలు, ఫ్యాన్లు, లైట్లు పూర్తిగా దగ్నమయ్యని, సుమారుగా రూ. 1,60,000 నష్టం వాలిందని అన్నారు యేసుప్రయ్య. మేము గత 15 సంవత్సరాలుగా ఆరాధన ప్రార్థనా మందిరం హెర్మోన్ ప్రార్థనా మందిరం జరుపుకుంటున్నాము. పూరి ఇది సాల 3 అంకణాల సాల దాంట్లో జరుపుకుంటా ఉన్నాము. ఉన్నట్టుండి ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయింది, 11 గంటలకు అయిపోయింది. మేము 7 రోజులు వాటి ఇళ్ళకి వెళ్ళిపోయినాము. 2:30 ఆ ప్రాంతంలో మంటలు స్టార్ట్ అయినాయి. అవి కరెంటు వల్ల వచ్చిందో దేని వల్ల వచ్చిందో మాకు తెలియదు. మేము వచ్చేటప్పటికి పూర్తిగా కాలిపోయింది. వేరే వాళ్ళు మాకు చెప్పారు, మేము వచ్చేటప్పటికే కాలిపోయింది. అటు చాలా వస్తువులు మావి ఉన్నాయి. యాంప్లిఫైర్లు, సౌండ్ సిస్టము, కుర్చీలు, ఒక 50 కుర్చీలు. ఈ ఆరాధనకి ఉదయం 9 గంటలకు వచ్చి వెళ్ళిపోయాను. తర్వాత 11 గంటలంతా 11:30 దాకా ఉన్నాము. తర్వాత 2 గంటలకు వచ్చి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, ఈ విధంగా చర్చి తగలబడిపోతుందని. అప్పుడు నేను వచ్చేసరికి, మేమందరం వచ్చేసరికి అప్పటికే పూర్తి కాలిపోయి, దాంట్లో ఉన్న వస్తువుల విలువ, కుర్చీలు అయితేమి, యాంప్లిఫైర్ అయితేమి, సౌండ్ సిస్టమ్ అయితేమి, మొత్తం వాటి విలువ వచ్చి 1,60,000 పైచిలకే ఉంటుంది, కానీ తక్కువేం లేదు. పంచాయతీ మన్నెమాల గ్రామం.